ఫ్రాన్స్ ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ఎడారి అయిన సహారా మరియు ప్రపంచంలో అతిపెద్ద ఫారెస్ట్ అయిన అమెజాన్ కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో తెలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం సహారా ఎడారి మొత్తాన్ని సోలార్ ప్యానల్స్ తో కప్పేస్తే ఆ సోలార్ ప్లానెట్స్ ఒక రోజుకి 2 మిలియన్ టెరావాట్స్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎంత ఎక్కువ అంటే మనలాంటి 96 ప్లానెట్స్ ఎలక్ట్రిసిటీకి సప్లై చేయవచ్చు. కానీ సోలార్ ప్లానెట్స్ ద్వారా సహారా ఎడారిలో ఉన్న టెంపరేచర్ తగ్గడం మొదలవుతుంది. దాని ప్రెజెంట్ ఉన్న క్లైమేట్ సర్కిల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. దాంతో సహారా ఎడారిలో వర్షాలు కురవడం మొదలవుతాయి. దాని అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో వర్షాలు తగ్గే ఛాన్స్ ఉంది. కానీ ఇదంతా సహారా ఎడారిని సోలార్ ప్లానెట్స్ తో వేసినప్పుడు కదా జరుగుతుంది. కానీ నాసా సైంటిస్టులు శాటిలైట్స్ ద్వారా ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని తెలిపింది. అది ఏంటి అంటే, సహారా ఎడారి నుంచి ప్రతి సంవత్సరం 182 మెట్రిక్ టన్నుల ఇసుక అమెజాన్ రైన్ ఫారెస్ట్ లోకి ఎగురుతుంది. ఇసుకలో ఉన్న ఫాస్ఫరస్ కి అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో ఉన్న ప్లాంటింగ్ కి చాలా యూజ్